బాప్తిసం తీసుకున్న తర్వాత. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నామనంటే, దేవుడు మనతో మాట్లాడితే ఖచ్చితంగా ఈ లోకమును మనం వెంటగా ఎంచుకుంటాం. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క దానిని మనము వదిలి ఆయన వైపు పరిగెత్తుకొని వస్తాం అంతే. ఈ లోకంలో దేనిని ఇష్టపడం. అప్పుడు దేవుడు తప్ప వేరే ఆలోచనే మనలో ఉండదు. ఎందుకనంటే ఆయన మనతో మాట్లాడితే ఆయన ఖచ్చితంగా మనలో నివసిస్తాడు. హల్లెలూయా. ఆయన మనలో నివసిస్తే మనం ఖచ్చితంగా ఆయన కార్యములు మనం చేయగలుగుతాం. ఆయన కార్యములు మనం స్టార్ట్ చేసామంటే ఆయన ఎప్పుడు నిన్ను నన్ను వెనకకి తిరిగి చూడలేడు. ఎందుకనంటే ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు వారికి కూడా మీరు అలాంటి స్థితిలో ఉన్నారేమో, అంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటము అసాధ్యం. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు, నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు. మొదటిది మనము రక్షణ భాగ్యం అనుకంటే అందరూ ఏదో తీసుకున్నారని మేము దగ్గర ఒక చిన్నప్పుడు అనుకుంటాను, వీడంతప్పుడు అమెరికన్స్ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి చెరువులోకి తీసుకెళ్ళిపోతున్నారు, అందరిని అలా ముంచి తీసుకొచ్చింది. ఆ చిన్న వయసులోనే మమ్మల్ని కూడా ఏం చేశారు, అందులోకి తీసుకెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్ళామో తెలియదు, అక్కడి నుంచి ఎందుకు వచ్చామో కూడా తెలియదు. అందరూ అందులో మునిగేస్తున్నారు, మనం కూడా ఏం చేయాలి, మునిగి వచ్చేయాలి అంతే. అది కాదు, అసలు యేసు అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు అనేది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఆయన గురించి మనం ఎప్పుడైతే వెతకడం స్టార్ట్ చేస్తామో, ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, అప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో ఏమొస్తుందంటే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ నిన్ను లోకం నుంచి దూరం చేస్తుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా. ఆయన కృప లాంటిది. ఆయన కృప ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చూడండి, ఎంతో మంది భయంకరమైన వ్యక్తుల్ని, జైల్లో ఉన్న వారిని, అదే విధంగా వ్యభిచారంలో ఉన్న వారిని, దొంగతనంలో ఉన్న వారిని, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన కృప చేత రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృప చేతే ఈరోజు రక్షిస్తూ ఉన్నాడు. ఎంతో మంది మన బైబిల్లో తీసుకున్నా కూడా సరే, ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా అందరూ రాళ్ళతో కూడా చంపాలనుకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము అమ్మ అని అంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసం ఈ రోజు ఏం చేస్తుంది, ఇంక మీద ఇంకెప్పుడు ఈ పని చేయకు అని చెప్పి ఆవిడికి ఆ రోజు ఏమిస్తాడు, రక్షణ భాగ్యం ఇస్తాడు. చూడండి, ఆమెకి ఏమైంది, ఆమె ఒక ఆలోచన కలిగి ఉంది, ఆమె ఒక ఆశ కలిగి ఉంది, దాని ప్రకారమే జీవిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె దొరికిన వెంటనే అక్కడ ఉన్న వారందరూ ఆమెను ఏం చేశారు, తప్పుగా వేలెత్తి చూపించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఆమెలో ఉన్న పాపమును తీసివేసి పరిశుద్ధము వైపు ఆమెని నడిపించాడు. మానవులుగా ఉన్న మనం అందరము కూడా ఎప్పుడు కూడా ఒక మనిషిలో ఉండే నెగిటివ్ యాంగిల్ని మనం చూస్తూ ఉంటాం. నెగిటివ్ అంటే తప్పుగా ఉన్నదాన్ని. కానీ ఆ తప్పుని సరిదిద్ది మనం దైవికమైన మార్గంలో నడిపించడం కొరకే దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా పిలుచుకున్నాడు. దాన్ని వేలెత్తి మనం చూపిస్తుంటాం. అది కాదు, ఇలా చేయడం తప్పు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆయన ఈ లోకంకి వచ్చారు, మన కొరకు ఆయన అనేక హింసలు అనుభవించారు, ఆయన మన కొరకు సిలువలో మరణించారు, ఆయన మన కొరకు ఈరోజు తిరిగి దేవుడు కుడిపార్శ్వన కూర్చొని ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా, మనము ఆయనకి మహిమకరంగా ఈ భూమి పైన జీవించే వారంగా ఉండాలని చెప్పి ఎవరికైనా మనం చెప్పాలి. అదే మనం గురించి దేవుడు కోరుకుంటూ ఉండేది. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన మాటను ఇతరులకు చెప్పుట కొరకే మనల్ని అందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడున్న వారిని అక్కడ ఉండేదానికి కాదు, దేవుని మాటని నువ్వు తీసుకున్న ఈ మాటని ఇతరులకు పంచిపెట్టుట కొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఈరోజు చెప్పాల్సింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది. ఇప్పుడు కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, ఎంతో మంది ఉన్నారు ఈ బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళకి ఒకే మాట అంటాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి దేవుడు లేఖనాలు చెప్తున్నాయి. అయితే నీకు నాకు మొదట ఏం స్వస్థపరచబడాలని అంటే, భౌతికమైన శరీరం కాదు కానీ ఆత్మ సంబంధమైన నీ హృదయం స్వస్థపరచబడాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నీ హృదయము ఎప్పుడైతే స్వస్థపరచబడుతుందో ఖచ్చితంగా భౌతికంగా నీకేదైనా లోపం ఉన్నా కూడా నువ్వేమవుతావని అంటే, దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నీ హృదయం దేవుని పాదముల దగ్గర పెట్టాలి అంతే. ఆయన అడిగేది ఈ సృష్టిలో దేవుడు నీ ఆస్తి, అంతస్తు, కులము, గోత్రం అవి ఏవి అడగడు, కానీ నీ హృదయంను దేవుడు అడుగుతూ ఉన్నాడు.
నీ హృదయము దేవునికి ఇస్తే నీలో ఏమొస్తుంది అంటే విశ్వాసం వస్తుంది. ఆయన వైపు ఎదురు చూస్తావు. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నీలో నుంచి మారు మనసు అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు రక్షణ తీసుకోవాలనుకుంటావు, నీ పాపం ఒప్పుకోవాలనుకుంటావు. మనము అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత ఏం చేశాడంటే ఆయన క్రీస్తులో ఉన్న కృప చేత మనల్ని అందరినీ కూడా ఆయన ఏం చేశాడు, ఈ రోజు రక్షించుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడండి ఏముంటది మా యోహాను సువార్తలో ఆయన ఒక్కొక్కరిని